విజయ్ తాజా చిత్రం జననాయగన్ ఆడియో లాంచ్ వేదిక ఎంపిక ప్రస్తుతం కాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 27న కౌలాలంపూర్లోని బుకిబ్ జాలిల్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల ఆడియో లాంచ్లు చెన్నై లేదా మదురై వంటి తమిళనాడులోని ప్రధాన నగరాల్లో గ్రాండ్ గా జరుగుతాయి. అయితే జననాయగన్ టీం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. విజయ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. తమిళగ వెట్రిగళగం పేరుతో ఈ రాజకీయ పార్టీని స్థాపించి వచ్చే ఏడాది ఎన్నికల కోసం పోటీ పడుతున్నాడు కూడా. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే మరో కరూర్ ఘటన రిపీట్ అవుతుందేమో అనే భయం టీంను వెంటాడినట్లు తెలుస్తోంది. గతంలో కరూర్ ప్రాంతంలో జరిగిన ఓ పొలిటికల్ మీటింగ్ లో విజయ్ కి వ్యతిరేకంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ఏకంగా 30 మందికి పైగా జనం చనిపోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఏకంగా విజయ్ పొలిటికల్ ఫ్యూచర్ పైనే నీలనీడలు కమ్మేలా చేసింది. ఇప్పుడు జననాయగన్ వంటి మాస్ అప్పీల్ ఉన్న సినిమా ఈవెంట్ కు భారీ స్థాయిలో జనం తరలి వస్తే రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ఏదైనా కుట్ర పన్ని శాంతి భద్రతల సమస్యలు సృష్టించే అవకాశం ఉందని మేకర్స్ భయపడుతున్నారు. అయితే కేవలం రాజకీయ భయాల వల్లే కాకుండా మలేషియాలో ఈ వేడుక నిర్వహించడం వెనుక ఒక బలమైన బిజినెస్ ప్లాన్ కూడా ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ముఖ్యంగా మలేషియా, సింగపూర్లలో విజయ్కి ఉన్న అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ తమిళుల జనాభా కూడా గణనీయంగా ఉంటుంది. మలేషియాలో ఆడియో లాంచ్ చేయడం ద్వారా విదేశాల్లోని తన అభిమాన సైన్యాన్ని నేరుగా కలుసుకోవడంతో పాటు ఓవర్సీస్ మార్కెట్ను మరింత బలోపేతం చేసుకోవచ్చు. అలాగే తన పార్టీని కూడా విదేశాల్లో పటిష్టం చేసుకోవచ్చనే విజయ్ భావించుండొచ్చు. ఇది సినిమా ప్రీ రిలీజ్ హైప్ను గ్లోబల్ స్థాయిలో పెంచడానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా జననాయగన్ ఆడియో లాంచ్ మలేషియాలో డిసెంబర్ 27న జరగబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ వేడుకలో విజయ్ ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేస్తాడు, ఎలాంటి స్పీచ్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనవరి 9న పొంగల్ కానుకగా సినిమా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సినిమా విడుదల నాటికి ఈ మెగా ఆడియో వేడుక ఇంకెంత మైలేజ్ ఇస్తుందో చూడాలి. ఇది విజయ్ సినీ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు.